ఈ దినాన అండి రెండు గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం. లవోదికయలో ఉన్న సంఘదూతకు చాలండి. లవోదికయ ఎక్కడ కట్టబడింది? చిన్న ఆసియాలో అండి, పశ్చిమ సముద్ర తీరమున అండి లైకస్ అని నది ఒడ్డున కట్టబడింది. ఏనదండి? లైకస్. ఏమండి? లైకస్ నది ఒడ్డున కట్టబడింది. అంటే ఈ యొక్క సంఘము అంత్యొక్క రాజు ఉన్న సమయంలో 3వ శతాబ్దములో, ఎన్ని చదవండి, 3వ శతాబ్దములో నిర్మించబడింది. ఏంటది? ఏంటది? ఏంది? లవోదికయ సంఘము. అయితే ఈ లవోదికయ సంఘం నుండి దానికి కట్టబడింది. కొంతకాలానికి గ్రీకులు పరిపాలించేవారు. ఆ గ్రీకు సామ్రాజ్యం పరిపాలించిన సమయంలో ఏమి అభివృద్ధి చెందల. తర్వాత రోమిల వశమైపోయింది. ఏమండి? రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యములో వర్ధిల్లిందట. ఆ విశేషమైన పట్టణం ఏంటంటే అక్కడ నూలు పరిశ్రమ ఉంది. ఏ పరిశ్రమ? నూలంటే వస్త్రాలు వస్త్రాలు వస్త్రాలు. బొంబాయి దేనికి ప్రసిద్ధి? బట్టలు, చీరాల, ఆడికెళ్ళి కలకత్తా. కాబట్టి అవన్నీ అంటే అక్కడ చాలా చీప్. అంతేకాదు ఆ పట్టణంలోని వైద్యులు ఉన్నారు. వైద్యులు, డాక్టర్లు ఉన్నారు. ఎక్కడ? లవోదికలో వైద్యులు ఉన్నారు. అక్కడేమో అదిగో పట్టు వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఉంది. వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులట అక్కడ ఎక్కువగా ఈఎన్టీ డాక్టర్లు అంటుంది. ఈఎన్టీ డాక్టర్ అంటుంది ఇయరు, నోసు అంటే ముక్కు అండి. ఇంకేంటి? ఈఎన్టీ గొంతు. తోట్రవాల్ అంటే చెవి, ముక్కు, గొంతు. కాబట్టి ఇలాంటి ప్రశ్న ఎక్కడ? డాక్టర్లు వాళ్ళకు వృత్తి అండి. అది మెయిన్. కంటి వ్యాధి వచ్చిందనుకోండి, చెవిని అండి, కళ్ళు లేకపోతే చూస్తావా? ప్రాముఖ్యమైనది దేహానికి. దేహానికి దీపము కన్ను. అంటే కన్నే. వినాలా అండి. చెవిటోళ్ళు దానికి ఎన్ని చెప్పినా వింటారా? కాబట్టి ఇవి ఉన్నది ఇంట్లో. అయితే ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు తెలుసా? ఎపప్రా. ఎవరండి? సంఘాన్ని స్థాపించింది ఎపప్రా. అంటే ఎపప్రా ఏ సంఘంలో ఉన్నవాడు? ఏ సంఘంలో ఉన్నవాడు అంటే కొలసీ సంఘంలో ఉన్నవాడు. ఏ సంఘం అండి? కొలసీ సంఘంలో ఉన్నవాడు ఎవరు? ఎపప్రా. ఎపప్రా అంటే అర్థం ఏంటి? ప్రియుడు, లవ్లీ మ్యాన్. ఏమండి? అందుకనే ప్రియుడు అంటారు. ఎవరిని? ఎవరిని? ఎపప్రాను. ఇంకో ప్రియుడు ఎవరు? దేవుడికి ఇష్టమైన వారు ఎవరు? దావీదు, హృదయానుసారుడు. అంటే అలాంటి వారట. అంటే ఆయన కూడా లవ్లీ మ్యానే. ఎవరు? దావీదు కూడా అలాంటి వ్యక్తి అట. ఈ వ్యక్తి అట ఆ కుల సంఘములో దేవుని ఎరగని వాడట. దేవుడు తెలియదు ఎవరికి? ఎపప్రాకు. కానీ అయితే అపోస్తలుడైన పౌలు ఆయన దగ్గర చేర్చి 2 సంవత్సరాలు బోధించాడు. ఎవరికి? ఎపప్రాకు. ఆ ఎపప్రాకు బోధించి ఆ యొక్క అంటే వారి ఊరికి వెళ్ళా. కానీ చూడొకసారి కొలసీ పత్రిక 1:7. ఎపప్రాను
ఎవరండి ఏంటి ప్రియుడంట? ఎవరికి? దేవునికి ప్రియుడే, పౌలుకు ప్రియుడే. అసలు పౌలు అండి ఎలాంటి వాడు? సకల విద్యల ప్రవీణ్యుడు, బహు నిష్ఠపరుడు. కానీ దేవుని ఎదిరించిన వాడు ఎవరు? పౌలు ఎదిరించి చివరికి అది తప్పని తెలుసుకున్నాడు, మార్పు చెందాడు, 10 పత్రికలు రాశాడు. ఎవరు? పౌలు. అలాంటి పౌలు దగ్గర శిక్షణ పొందాడు ఎవరు? ఎపఫ్ర. ఊరను పాఠశాలలో తర్బీదు పొంది వదిలిపెట్టాడు కాబట్టి అందుకనే ఎపఫ్ర అండి. ఆ యొక్క ఎపఫ్ర చూడొకసారి, అదే 4వ అధ్యాయం 12 నుంచి. మీలో ఒకడును, అయ్యా మీలో ఓ కల సంగమా వస్తుంది, మీలో ఒకడైనా క్రీస్తు దాసుడు ఉంటుంది, క్రీస్తు సర్వెంట్, పని మనిషి ఎపఫ్ర మీకు వందనములు. ఎవరు చెప్పేది? అయ్యా మీలో ఒకడున్నాడే క్రీస్తు దాసుడు అని మీకండి అందరికి వందనాలు చెప్తా. ఎవరికి? సంఘంలో అందరికి వందనాలు చెప్తున్నాడా? మీరు సంపూర్ణులను. మీరు సంపూర్ణులు. ఎవరు? ఆ కుల సంఘం అంటే అంత సంపూర్ణ అంటుంది, లోపము లేనివారు. దావీదు ఎలాగైతే అండి ఆ యొక్క యెషయా అని సమూయేలుకు వచ్చినప్పుడు ఎలాగున్నాడు దావీదు? సమూయేలు దావీదు దాకా కూర్చున్నాడు. ఎవరి కోసం? యెషయా కుమారుడైన చివరి ఆయనకు దావీదు కోసం. ఎలా ఉన్నాడు మరి అంటే? ఎర్రని వాడును, రూపసియో, సౌందర్యం వాడు ఎవరు? దావీదు. కాబట్టి అలాంటి వ్యక్తి కట్టట. అయ్యా మీ ప్రియుడు అంటే సంపూర్ణ, అంటే ఎలాంటి లోపం లేనివాడు. సౌలు కూడా అన్నటువంటి సౌలు కూడా అంటే ఎలాంటి లోపం లేదట. అబ్షాలోము కూడా చాలా బ్యూటిఫుల్ మ్యాన్. కానీ వీళ్ళందరూ చూస్తుంటే ఎవరండి అనండి సంపూర్ణుడు ఎవరు? ఎందుకంటే ఎపఫ్ర మీ దగ్గర ఉండడం చాలా సంపూర్ణుడు అండి. ఏమండి? సంబంధం 12 ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును హియేరా పోలి వారి 12వ వచనం అంటే అది 11 వచనం. 12, 13 మళ్ళీ 12 కొలస్సీ. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్ర మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. మీరు మొట్టమొదటి ఏంటట? సంపూర్ణ. మరి ఎంతమంది సంపూర్ణంగా సంపూర్ణమంది? ఎలాంటి లోపం లేని వారయ్యా సంపూర్ణుడు. రెండవది ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి. అంటే ఏ విషయం కానీ దేవుని పని అంటే ప్రతి దేవుని చిత్తం అంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా సంపూర్ణ ఆత్మ ఉంటుంది. సంపూర్ణ ఆత్మ నిశ్చదంటే నీ యొక్క ఆత్మట సంపూర్ణ నిశ్చయం ఉంటుంది, స్థిరముగా ఉండాలి. ఏ ఆత్మ అంటే సంపూర్ణ ఆత్మ స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలా. నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కొలసింగబట్ట అయ్యా ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. విరామం లేదు ఎవరికి? ఎపఫ్ర. కాబట్టి మీరందరూ సంపూర్ణ ఉండాలా అండి. స్థిరమైన ఆత్మ కలిగి ఉండాలా, నిలకడగా ఉండాలా. మీకు ఎప్పుడు పోరాటం అంటే ప్రార్థనలో ఎప్పుడు చేస్తూనే ఉంటారు ప్రార్థన. ఇతడు మీ కొరకును, ఇది మీ కొరకును లవోదికీయ వారి కొరకు. ఎందుకని ఎక్కడండి ఈ లవోదికీయ సంఘం స్థాపించేవారంటే ఈయనే. ఎవరండి? ఎపఫ్ర. చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పాలా. ఎందుకంటే అందరికీ వాక్యం రావాలని నా ఉద్దేశం, అందరు తెలియాలా ఇక్కడట. అందుకనే ఈ యొక్క లవోదికీయ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ కట్టాడా. లవోదికీయ వారి కొరకును హియేరా పోలి వారి కొరకును. హియే వారి పోలి అంటుంది.
హీయో పోరాలు కంటుంది వాళ్ళకు సంఘము. బహు ఎందుకు ప్రయాసపడుచున్నాడని ప్రయాసం ఉంది? ఎందుకు ప్రయాసము? మార్పు చెందాలని ప్రయాసపడ్డా. ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి అయ్యా చెప్పేది ఎవరు? పౌలు చెప్తే ఏమండి సాక్ష్యం అంటే అంటే నువ్వు చెప్పుకోవడం సాక్ష్యం కాదు. ఒకళ్ళు చెప్పాలా, నీ విషయం చెప్పాలా. అమ్మో వాళ్ళు ప్రార్థన విడవరండి, ప్రార్థన మానరండి అండి. ముందు వచ్చి కూర్చుంటారు ప్రార్థనకు. ఎంతమంది వచ్చి కూర్చున్నా ముందు? కొన్ని సంఘాల నుండి ముందు 10 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మన సంఘం అయితే సగం ప్రార్థన అయితే అప్పుడు వస్తాం. అంటే అది దేవునికి హితమా? మంచిదా? అది కాదు, నీకు మంచిదే వచ్చు. కానీ బిఫోర్ ముందు రావాలట. వచ్చి కూర్చొని నువ్వు ప్రభా వాక్యం వినబోతున్నా, ఈ వాక్యం నాలో ఫలించు ప్రభా, ఈ వాక్యం జీవించడానికి అని ముందుగా సిద్ధపడాలా. పాటలన్నీ అయిపోయిన తర్వాత మనం ఎందుకని అది సిద్ధపాటు మనం. కానీ కండి అందుకని ఎపఫ్రట ఎంతగానో పోరాడుచున్నాడు. కాబట్టి అలాంటి ఎపఫ్రట ఈ లౌది సంఘాన్ని స్థాపించారు. కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు. సంప్రదామా పరగంధం ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు. ఆమేన్ అనువాడు అంటే ఆమేన్ అర్థం ఏంటి? నిశ్చయములో అయ్యని నిశ్చయములో అంటే ఇవన్నీ కరెక్టు, అన్ని వాస్తవము. కాబట్టి ఆమె అనువాడు చెప్పు సంగతులు ఏమనగా నమ్మకమైన సత్య సాక్షియు. నమ్మకమైన సత్య ఎవరండి? వీళ్ళు నమ్మకం సాక్షి ఉన్నాడా అండి? నమ్మకమైన సత్య సాక్షి అంటే బిలీవెత్ ట్రూత్ విట్నెస్. అంటే విట్నెస్ మనకుందా? నమ్మకం ఉంటున్నావా దేవుని సన్నిధిలో? సత్యంగా ఉన్నావా? అందుకని హెచ్చరిక అంటే మన అందరి హెచ్చరిక. ఆయన యేసుప్రభుడా ఎటు చూసినా కానీ నమ్మకం సత్య సాక్షి. దేవుని సృష్టికి అంటే సృష్టి అంటే ఉంది. ఎలా చేశాడు సృష్టి? ఆది కాలంలోకి వెళ్ళాల. ఆది కాలం అధ్యాయంలో భూమి నిరాకరణముగాను శూన్యముగా ఉంది. దేవుని ఆత్మ జనుల మీద అల్లాడుచున్నది. అయితే చూచారట, అమ్మో ఈ జనుల మీద అంటే చీకటి, లోకం మీద చీకటి వచ్చింది. జలం అంటే చీకట, లోకము. కాబట్టి చూచి అదుగో వెలుగు కలుగాక అన్నాడు దేవుడు. వెలుగైంది. వెలుగు చూశాడు. మళ్ళీ అండి వెలుగులే ఉంది, ఇంకా చీకటి ఉంది. మళ్ళీ ఆ వెలుగును చీకటి వేరుపోయింది కదా. అందుకనే వెలుగుకేమో పగలనియు చీకటేమో రాత్రిని పేరు పెట్టాడు. అంటే మీరు ఎప్పుడు చదవట్లా ఈ వాక్యాన్ని? చూడండి, వాక్యం చదవట్లా, ఏదో వింటాం వెళ్ళిపోవటం మళ్ళీ మర్చిపోవటం. అట్ట కాదు ఇది అండి. అయితే మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? రాదు, ఎందుకంటే చదవలేదు కదా. ఎట్లా చేశాడు ఆకాశాన్ని? జలం అంటే జలమును కదా, ఈ జలములండి ఆ జలములను వేరు చేశాడట. అంటే ఈ జలమును ఆ జలం అంటే జలాన్ని చేశాడు. అయ్యా పైకి వెళ్ళిపో, జలం అంటే వెళ్ళిపోయినాయి, కింద వెళ్ళిపోయినాయి, మధ్య ఆకాశం శూన్యమైంది. శూన్యాన్ని ఆకాశం. కాబట్టి సమలేదు. కాబట్టి అందుకన్నాడు అంటే ఆ దేవుడట సృష్టికి ఆది సంబుద్ధి కన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఓ లవోది సంగమా ఏమైనావు? ఎన్ని బాగా తెలుసు మనందరికీ. సృష్టికర్త ఎవరు? ఏమి సృష్టించాడు అండి? సూర్య నక్షత్రములు, సముద్రాన్ని, భూమిని అండి, జంతువులను అండి, ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్రులను అండి. భూమి ఏం పుట్టించిందంట? భూమి ఏం పుట్టించింది? భూమి
చెట్లు, విత్తనాలు అండి, భూమృగాలు అండి, పక్షులు వేరే పక్షులు. కాబట్టి అయితే ఎన్ని చేసిన వాడు చెప్తాం అనగా స్పృదమ్మా నీ క్రియలను నేను ఎరుగుదును. ఓ లవయ సంగమా, నీ క్రియలు నాకు తెలుసాయో. ఆ సంఘం వర్ధిల్లుతుందంట బాగా అండి. అందరూ పనులు చేసే వాళ్ళే అండి, సోమరులు ఎవరు కాదు. ఎక్కడ? ఆ లవ్ సంఘంలో ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళే. అలాంటి సంగట అయ్యా ఓ సంగమా, నీ క్రియ అంటే నీ పనులు నాకు తెలుసు, అన్ని తెలుసు. నీవు చల్లగానే లేవు అంటే అంటున్నానండి, చల్లగా లేదు వెచ్చగా లేదట. మనం మనట్టున్నాం. ఇప్పుడు వాళ్ళ సంగతి కాదు, మన సంగతి ఉంది. చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా? పాట మాత్రం చల్లగనైనను వెచ్చగను నీవుండిన అది మేలగును, నుల్లి వెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడోదువేమో. నీ మనసు బాచుకో, తొలి ప్రేమ కోచుకో. నీ మనసు బాచుకో, తొలి ప్రేమ కోచుకో. సజీవముగా ఉన్నావా. కాబట్టి ఎట్లంది? చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా? ఆ రోజు అక్కడ ఉన్నాడు చల్లగా వెచ్చగా. అంటే ఇటు ప్రభువులో లేరు, ప్రభుతో ఉన్నారు, లోకముతో ఉన్నారు. ఎవరు? అందుకని ఈ దినాన్ని ఒక గుర్తు తెచ్చుకుందో ఆలోచన చేయండి. ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూడండి. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. వెళ్ళిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారును చూచి మిక్కిలి భయపడిరి. చూడండి, దేవుని యొక్క ప్రజలట ఐగుప్తు దేశం వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు సముద్రం ద్వారా. ఎక్కడికి వచ్చారు? కానాన్ శరాన్ని బయలుదేరిచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు వస్తున్నప్పుడట అక్కడ యోదోమీయులు రానేలా. ఎవరిని? ఎవరు యోదోమీయులు? ఎవరు? సొంత అన్నలే, అన్న సంతానమే. కానీ రానియమో. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలనట. అంటే యాకోబు సంతతి వారిని మాత్రము, యేసు మాత్రం రాని ఎట్లా. కాబట్టి ఇది చుట్టూ తిరిగి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ అమోరీయులు సీహోను ఓగు అని వాళ్ళకొస్తే వాళ్ళు రానిపోతే యుద్ధం చేశారు. వాళ్ళు ఓడించారు, చంపారు. కానీ ఇప్పుడు మోయాబు చేరాట. ఎవరు చేరింది? ఇశ్రాయేలు ప్రజలు చేరితే ఎప్పుడైతే ఈ ప్రజలు చూశారట, ఎవరు? మోయాబీలు అనగా సిప్పోరు కుమారుడు బాలాకు చూసి, బాబో అమోరీయులను చంపేశారు వీళ్ళు, వాళ్ళు బలార్జులు అమోరీయులు. అది అలాంటి వారిని చంపారు మనమెంత. కాబట్టి ఎట్లా వీళ్ళని నాశనం చేయాలా, ఎట్లా నిర్మూలన చేయాలా అనుకుని ఆలోచిస్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని దగ్గర నమ్మకం ఉన్నవాడు. బిలాము నాడు బిలాం. ఆ బిలాం విషయంలో చూస్తున్నట్టు ఇక్కడ ఎవరు? సిప్పోరు కుమారుడు బాలాకట. ఆలోచన చేసి చూద్దాం 3వ వచనం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. ఇశ్రాయేలుకు ఎందుకని? ఎందుకు జంకారు? భయపడ్డారు. అమ్మో నాకు దాని పాట.
జంకారట. మరి నువ్వు అపాయం చూస్తావా, దేవుని చూసి భయపడతావా? అపాయం చూసి భయపడతావా? ఏంటి భయం? ఎవరు అంటే భయము? పామంటే భయం, సింహం అంటే భయం. మరి భయం లేని ఎవరు? సింహాన్ని చీల్చాడు ఎవరు? దావీదు. సింహాన్ని చీల్చాడు ఎవరు? సాంసోను, దావీదు. కాబట్టి ఇక్కడ దావీదు. మరి అలాంటి గుండె ఉందా? అంటే వాక్యం నీలో ఉంటే నీవేం భయపడవు. కాబట్టి జంకేరట. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎత్తు బీటిక పచ్చకను నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయను అనేది. అయ్యా ఓ మిద్యాను ప్రజలారా, వాళ్ళు ఏంటి తెలుసండి, ఇక్కడ మన ప్రదేశం అనుకోండి, ఈ పచ్చిగడ్డిని మేసినట్లుగా, అంటే పచ్చిగడ్డి బాగుందనుకోండి, కొన్ని పశువులు వదిలిపెట్టినట్లుంటుంది. కొన్ని పశువులు వదిలిపెట్టనుకోండి, ఎలా పచ్చిగడ్డి ప్రాంతం ఏమండి, ఆ పచ్చి అంటే మనతో బీటు చేసి, బీటు ఉంటుంది ఏమి లేకుండా చేయటం బీటు. అంటే పచ్చికి బీట్ అంతా చూడు అంటుంది, పచ్చిగా ఉండదు కానీ బీట్ అంటే అక్కడ అదంతా కాలిపోవటం, సగం చేయటం. కాబట్టి ఆ ఎద్దు పచ్చిక బీటును నాకినట్టు నాకడం అంటుంది, తినివేసినట్లు నాకడం ఉంటుంది. అదేనా? అదే నాకడం అంటే. అంటే నాకు ఏముండకూడదు. నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ బైబిల్ చోట్ల బైబిల్ చూసుకోండి, మీరు చదివితే చూసుకోండి బైబిల్. ఎందుకు మనం వచ్చేది బైబిల్ చూడడానికి, వినటానికి. ఇన్నో చదివేటప్పుడు చూడండి, చెప్పితే వినండి. ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయను అనేది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేయర్ కుమారుడైన బిలామును పిలుచుటకు అతడి జనుల దేశమందలి నది యొద్దనున్న పేతురుతో దూతల చేత చూడండి. అంటే ఎక్కడ నది అంటే నది ఇద్దరు ఉన్నారు. నది ఎద్దంటే అద్దరంటే అంది ఎక్కడున్నారు? మోయాబీలు. ఏ నది? యోర్దాను నది. యోర్దాను దాటి ఏమైంది? యోర్దాను దాటి ఎవరు వస్తారు? కాను వస్తా. అప్పుడే యోర్దాను దాటిన తర్వాత ఎవరు ఎట్టెక్కుతారు? అరే ఎరుకోపట్నం ఏమన్నా చేస్తే ఆయిపట్నం అయిన తర్వాత అప్పుడు కానాను. కాబట్టి ఇక్కడ ఆ విద్య అయ్యో నాకు భయం వేస్తున్నా. కాబట్టి ఆ బేయర్ కుమారుడు బిలాను పిలిచి అలాంటి అతను పెతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో ఎందుకండి ఒక జనం అంటే ఇష్టం చెప్పట్లా. అయ్యో ఒకడు వచ్చాడు, ఒకడు ఐగుప్తు వచ్చారు ఒక జనము అంటే వాళ్ళ పేరు చెప్తే ఒకవేళ చెప్పాడు కాదేమో బెలాం, ఇనివాడు కాదేమో. అయ్యా ఒక జనం వచ్చారండి, ఐగుప్తుల నుండి వచ్చాను. ఇదిగో వారు భూతలము కప్పి. భూతలం అంటే భూమి అంతా అంటే మా ప్రాంతంలో ఎక్కడ చూసిన వాళ్ళండి. అంటే మెడతల్లాగా ప్రతి వాళ్ళు మెడతలు వచ్చినట్టుగా అయ్యో మా పక్కన ఉన్నారండి. భూతలం అంటే భూమి అంతా నింపారంటే మైదానంతా నింపారట. నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఎవరండి? నా నిమిత్తం జనాలు శపించయ్యా. ఎందుకని అతని ఆధిక్యతలు ఉన్నాయి బిలాము. ఏమండి ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. అందుకనే చూడకున్నాడు, అరే నీ నోరు మంచిది కదా, నువ్వు మాట్లాడితే నాకు శాపం వచ్చిందా, అందుకనే వాళ్ళ జోలికి పోవద్దు మీరు చెప్పమంటారు. ఎందుకని ఆమె నోరు పెట్టొద్దు అని అంటారు. ఎందుకని అది జరుగుతుంది కాబట్టి శపిస్తే సేమ్ పడుతుందంట, ఆశిస్తే అంటే ఈ రెండు ఎక్కడ ఉన్నవి కాదండి.
ఈ రెండు ఎవరిలో ఉన్నవి? ఎక్కడున్నాయి చెప్పు. 4 కోశం. మరి బాబు మీకు అంటే అవునో కాదు, మళ్ళీ చిన్న చెప్పు, పెద్ద చెప్పు, తప్పైతే ఉంది. జీవ మరణాలు 4 కోశములు ఉన్నవి, సామెతల గ్రంథంలో ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఈ 2 చెప్పిస్తే క్షమించడము, ఆశ్రయిస్తే ఆస్తున్నట్టు. అంటే ఈ 4 వశం అంట. అంటే నీ వశంలో నాలుక, నోటి మాట మాట్లాడవచ్చు, ఎందుకంటే మంచి మాట్లాడచ్చు, తెలుగు మాట్లాడచ్చు, అట్లా కాదు అట్లది. కాబట్టి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడును, ఎవరు దీవిస్తే బాగా దీవించబడుతుంట, వర్ధిల్లుతుంట. దీవెన శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు సంగతి. అంటే మరి మన సంగతి ఏంటి? దేవునికి ఆయన సంగతి ఏమో విన్నాడు. ఎవరు? బిలాము ఉన్నాడు. బిలాము సంగతి బాలాకు అన్నాడు. మరి మన సంగతి దేవుడు విన్నాడా అండి? అయ్యా వీళ్ళు బాగా పాటలు పడతారు కానీ వాక్యం వినరయ్యా అండి. పాటలు పాడితే వాక్యం మాత్రం వినరు, హృదయంలోకి ఉండదు. పాట ఎన్ని పాడతారు అంటుంది. ఏం బాగా పాడవద్దు కానీ క్రియలు లేవంటే, కానీ ఏమన్నా అన్నీ ఉండాలి. కాబట్టి ఇలా బిలామునట చూసినట్టు. బిలాము అంటే తెలుసా? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని దగ్గర వెళ్తున్నాడు నా సోమ. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద సొమ్మును చేత పట్టుకొని. చూడండి ఇలాట వెళ్ళి సోసమంటది మోయాబులు స్నేహితులు మిద్యానీయులు. అంటే కెతురు సంతానం వీళ్ళు, వీళ్ళేమో లోతు సంతానము. ఎవరు? మిద్యానీయులు ఎవరు? కెతురు సంతానము. మోయాబులు ఎవరు? లోతు సంతానము. కాబట్టి వీళ్ళందరూ ఏకమైనంటే ఒకనొకరు భావం మంచోళ్ళే. సోసం అనేది కొల్ల కొట్టి డబ్బులను తీసుకొచ్చి ఆ సొమ్ము చూస్తున్నాడు. ఎక్కడికి? బిలాము దగ్గర. సోద సొమ్మును చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. అయ్యా ఈ రాత్రి ఇక్కడ ఉండండి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును అని. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నద్ద బస చేసి మంచి, ఎందుకని సొమ్ము దగ్గర డబ్బు ఉంది, ఆశ కలిగింది, అమ్మో. కాబట్టి మంచి భోజనం పెట్టడం. భోజనం ఏర్పాటు చేసి ఎవరు? బిలాము బాగా మంచి భోజనం ఏర్పాటు చేసేట, వెరైటీలు చేసాడు, మనకు తెలియదు. వచ్చేసారు అంటే తిన్నారు. దేవుడు బిలాము నద్దకు వచ్చి, అంటే ఎప్పుడైతే ప్రాణం చేస్తుంటే దేవుడు వచ్చేట, ఓ బిలాం ఇదిగో నీ ఇంటికి వచ్చింది ఎవరయ్యా? ఇది చెప్పాలా? ప్రాణం చేస్తున్నాడు ప్రభా అంటున్నాడు. కానీ అయితే బిలాం వద్దకు వచ్చి దేవుడే ఉన్నాడా? బిలాము నద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగగా, మనుషులు ఎవరనగా బిలాము అంటే దేవుని అడుగుతున్నాడు. వెళ్ళాడట. ఈ లోపు దేవుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఆయన దిగొచ్చాడు. ఎవరు? దేవుడే దిగొచ్చాడు. ఈ రోజున ఎదుకు వస్తున్నాడు దేవుడు అడుగుతున్నాడు బిలాముతో అన్నట్టుగా. ఓ బిలాము, నాకు మీ ఇంట్లో ఎవరో ఉన్నట్టుందే. ఎవరు వీళ్ళు? బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకన మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. జనం వచ్చారండి, ప్రజలు వచ్చారు, వారు భూతలమున కప్పుచున్నారు, భూమి నింపారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. దేవుని అందిన వారయ్యా, నీవు వారితో వెళ్ళొద్దు, శపించవద్దు. ఇంకోటి మూడవది, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. వచ్చే చెప్పాడు. మనసులో ఏముంది?
ఊరే ఇదంతా ఉంది, డబ్బు పోద్ది, ఊరికి పోద్ది, ఊరికి చూసారు కాబట్టి డబ్బు కోసం చూసినట్టు ఎవరు బిలా. మళ్ళీ ఏం చేశాడు తెలుసా, ఆ సిబ్బమైన బాలాకు మళ్ళీ మంచి మాటకారం తీసుకొచ్చాట, ఇంటి బంగారం తీసుకొచ్చారట. మళ్ళీ అయితే మళ్ళీ వచ్చారట దేవుడికి, అయ్యా అడుగు అంటే 2 సార్లు అడుగుతాడు దేవుడు, ఒక్కసారే 2 సార్లు వెళ్ళి ప్రాణం చేస్తున్నట్ట. దేవుడు మనసు చూశాడు, ఆహా వెళ్ళు. ఎవరిని ముందేమన్నాడు, వెళ్ళొద్దన్నాడు. మరి ఎందుకంటే మళ్ళీ వెళ్ళమని, అతనే పరీక్షిస్తాడు. అంటే బుద్ధి చెప్పడానికి అని వెళ్తున్నాడు. గాధం ఎక్కాడు అని గాధం ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఓ స్పీడ్గా. ఎప్పుడైతే గాధం ఎక్కిపోతున్నాడో దేవుడి దూత దగ్గర వచ్చింది. చూడొకసారి 22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొని ఎందుకని వద్దంటే వెళ్తున్నాడు అంది. నా దగ్గర ఇంత ఆధిక్యత పొందినవాడు, నా దగ్గర ఇంత దీవెన పొందినవాడు, ఇలాంటి వాడు దీవెన పొందినవాడే వాడు చెప్పిస్తానికి పోతాడా? కాబట్టి అదిగో గార్ధం దగ్గర నిలబడ్డ కత్తి కోపం మండుకుందా. యెహోవా దూత అతనికి విరోధి అయి, అతని విరోధి అంటది శత్రువు అయిపోయాడు అన్నది. ఎప్పుడైతే నీవు కూడా దేవుని మాట అనకపోతే మనకు కూడా శత్రువే. శత్రువు చేస్తారండి, నీ ఇంటికి మీద వచ్చి మొత్తం నాశనం చేస్తాడు శత్రువు, ఒక్కడు లేకుండా చేస్తాడు అంటుంది. దేవుని మాట వింటావా లేదా? అందుకే ఆయన ఉగ్రత రాబోతుంది. ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు, కుదరదండి, మొత్తము స్మాష్ అవటమే. కాబట్టి యోచిస్తున్నావా? ఎప్పుడైతే కోపం రగులుకుందంట, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పరివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి, ఎందుకని కత్తి పట్టుకున్నట, కత్తి ఏం లేదు నరికేయటానికి. ఎవరిని? బిలామును పాపం అంట. కత్తిని చూసింది, గాడిద పక్కలిపోయింది. నా యజమానుడు అయ్యో హాని చేస్తుంది దోత. సమడికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆపద నుంచి ఈ యొక్క అండి గాడిదట పక్కెళ్ళిపోతుంది. చూడు, నోరు లేని గాడిదది, ఏం లేదండి, మాటలాంటి గాడిద. మనమైతే సిపోరులాగా అని కత్తిపట్టి వచ్చినాడు. ఎవడు మోసం చెప్పడానికి వచ్చింది? ఎవరు? సత్రంలో దూత చూసింది ఎవరు? చూసి ఏం చేసింది? మరి గాడిద ఏం చేస్తుంది? చేస్తా గాడిద చేస్తా ఏ కాబట్టి గాడిద పని అంటే పక్క తీసుకుపోవటం. ఆలోచించేయండి, పక్క వెళ్ళిపోయింది. ఎవరు? పక్క వెళ్ళిపోయింది. కొట్టాడంట, కొట్టి ఎప్పుడు కొట్టాడంటే అది చచ్చిపోయేటప్పుడు కొట్టాడట. ఎక్కడ మూడు సార్లు అది మీద పడేసి పడద్ది. కానీ తన మనసు దేనింది? డబ్బు మీద వెళ్ళిపోతే నాకు డబ్బు కావాలి ఇంకేదేని చూడు. అయితే చూడండి 26 యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. చూడండి, ఇటు వెనక పోవటానికి కుదరదు, ముందుకు పోవటానికి కుదరదు. ఇరు పక్క అంటే 2 ప్రక్క నిలబోవడానికి కుదరదు. గాడిద ఇంకా లాభం లేదని నా యజమాని రక్షించుకోవాలని కూలబడిందట. అంటే కింద పడింది. కనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా చూడండి, ఎప్పుడు కొట్టినట్టు కోపం వచ్చి అయితే చచ్చిపోలే పాపం గాడిద. కానీ ఎప్పుడైతే గాడిదకు వాక్కిచ్చిన దేవుడా యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చి ఆ గాడిదను మాట ఇచ్చాడట. గనుక అది నీవు ముమ్మారు నన్ను కొట్టితివి. చూడండి, ఎవరైనా మాట్లాడుతుంది? గాడిద మాట్లాడు. ఓ బిలాము, ఎందుకు కొట్టావు ముమ్మారు? ఎందుకు కొట్టావయ్యా నువ్వు అంటే అది ఆశ్చర్యపోతుంది. గాడిద మాట్లాడుతున్నట్టు సామాన్యం అండి.
ఇంతకాలం నుంచి మోస్తుంది గాడిద, కానీ గాడిద మాట్లాడటం అంటే ఇప్పుడు అన్నాడా? ఇప్పుడు ఏమన్నది గాడిద? అయ్యా ముమ్మారు నన్ను ఓ కొట్టి బిలాము ఎందుకు కొట్టావు ముమ్మారు? నేను నిన్నేమి చేసిత్తనని నిన్నేమి చేసినని బిలాముతో అనగా, అంటే బిలామట ఏం చేసిన బిలాం గారు అంటే బిలాముడు అసలు నా చేత బిలాము నీవు నా మీద తిరగబడితే తిరుగుంటది, తిరగబడదా? అని గాలి తిరగబడితే ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. అని నా మీద తిరుగుబాటు చేసావు, నా చేత ఖడ్గమున్న నా ఎడల చేత కనకమున్నా నిన్ను చంపియుందునని. ఎందుకని? చూడండి ఎంత కోపమో. ఎందుకని? ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నేను త్వరగా వెళ్ళాలా, ఆ డబ్బు కోసం వెళ్ళాలా కాబట్టి కత్తి ఉంటే చంపియుందునని చంపిందంటుంది. నీకుంది ముందు అంటున్నాడా? చంపియుందునని గాడిదతో అనెను. అనడు. అందుకు గాడిద, అందుకు భారీగా నేను నీ దానినైనది మొదలుకొని నేను నీ దానం మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీవు ఎక్కుచూ వచ్చు నీ గాడిదను కానా? నీకు అంటే నేను గాడిదే కదా. నేను ఎప్పుడైనాను నీకు ఇట్లా చేయట కద్దా నీకు ఎన్ని చేయడం ఎప్పుడు చేశానా అని అలవాటు ఎప్పుడు చేయలేదు కదా. చేశాను ఎప్పుడు చేద్దామా? ఇప్పుడు ఏం చేశాను తెలుసా? నీకు కళ్ళు తెలుసు అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. బిలాము కండి ఎప్పుడు తెరిచాడు కన్నులు? అండి బిలాము కన్నులు తెచ్చాట. మరి మన కన్నులు తెరుస్తున్నాయా? అంటే ఇప్పుడు దాకా మూసుకున్నారట కన్నులు. బిలాము కన్నులు తెచ్చాడట. అప్పుడు దేవుని దూత ఖడ్గం తెలుసుకుని వస్తుంది. అప్పుడు గమనించాడు. ఏమని? అయ్యో దూత వచ్చింది, అమ్మా నేను పాపం చేశాను. ఎప్పుడు పాపం చేశాను అంటాడు. అంతకుముందు మన దృష్టి కలిగింది. మనం కూడా కళ్ళుండి చూడలేకు, చెవులుండి వినలేదు మనం. ఎందుకంటే మనం కూడా అందుకే అన్నాడు. ఒకసారి ఒకిద్దాం. 119 కీర్తన 18 చదువు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన ఎప్పుడు అయ్యా నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యంగా చూసినట్లు నా కన్నులు తెరువు. ఏంటి ఇప్పుడు ఆశ్చర్యకరమట? అమ్మో దూత, నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను చూడంటే నిన్ను చూడటానికి లా అంటే చట్టము, ధర్మశాస్త్రం అంటే అదిగో క్షేత్రము, భూమి భూమి భూమి. నా కళ్ళు తెచ్చాడు. నన్ను క్షమించమంటున్నాడు. కానీ మనసులో మాత్రం ప్రభు నువ్వు చెబితే మళ్ళీ వెళ్తాను అంటున్నాడు. మళ్ళీ చూడట్టుందో అంటే మనసులో ఉంది, హృదయంలో బాగా దాచుకుంది. ఎందుకు హృదయంలో దాచిపెట్టుకున్నాడంతా. అందుకే హృదయ ప్రేరేపణ ఏముంటాడో చేస్తావు కాబట్టి. అందుకనే ఆ లౌకిక సంగమా, చల్లగా ఉన్నావా, ఎచ్చగా ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావు కాబట్టి ఆలోచన చేసి ఎప్పుడైతే నువ్వు చల్లగా ఉంటే మంచిది, ఎచ్చగా ఉంటే మంచిది నిలవేసుకుంటుంది. చివరికి బిలాము వెళ్ళాడు. రెడీ బిలాము వెళ్ళి ఏంటి వేసేట? బిలాము వెళ్ళి అక్కడ ఆస్తి కట్టేట చాలా కట్టించాడు. బలిపీడ కట్టించాడు. మొదటి బలిపీడం, రెండో బలిపీడం, మూడో బలిపీడం ఉంటే యాడికెళ్ళిన కానీ ఆ యొక్క నోటికట దేవుడు శాపవచనం రావట్లా. అంటే నీ నోటి మాటలు అంటే దేవుడు ఉంచుతాడు. ఆయన మాట నోటు వస్తే దీవెనే. ఏమండి ఏసే చెప్పాడు ఏమన్నా అన్నలకు, రే మీరు గొర్రె కాపరి అనవద్దు. ఏమన్నా పశువుల కాపని చెప్పమన్నాడు. మరి అలా ఏం చెప్పారు? ఎవరు మీరంటే అయ్యమ్మా చిన్నప్పటి నుంచి గొర్రె కాపలము. ఎందుకని అబద్ధం ఆడనమాట. అంటే దేవుడి మాట ఎవరి నుంచి నోట ఉంచాడు. మీరు అబద్ధం అనకూడదు, అబద్ధం ఆడని నేరని ప్రజలు మీరు. అయితే చివరికి బిలామట ఏంటండి శాపమే 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 కోపం మండింది. ఎవరికి? సిపోరు కుమారుడు బాలాక మండి ఏం చేశాట చూడండి ఒకసారి. అదే 31:8 సంఖ్యాకాండం 31:8.
మిద్యాను రాజును మిద్యాను రాజులను మిద్యాను రాజులను అనగా అనగా మిద్యాను 5 రాజులైన మిద్యాను 5 రాజులైన ఎవిని చూడండి, మిద్యాను కూడా వాళ్ళు కూడా 5 రాజులంట చంపానా. ఎవిని ఎలిని, డెకేమును బేతేను, సూరును తూరును, హూరును ఆ. రేబాను చంపిని ఆ. బేరు కుమారుని బేరుకోడు బిలాము ఖడ్గముతో చంపిరి ఖడ్గముచే ఖడ్గముతో చంపిరి. ఓ ఏమైపోయానండి, నమ్మి నమ్మి ఏనాడు పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి. చాలు 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 వదిలే. కాబట్టి మనం అంటే మనసు నమ్ముతాం కానీ దేవుని నమ్ముతామా? కాబట్టి ఓ సంగమా, లోదు సంగమా, ఆ ప్రియుడు రాసిన ఆ స్థాపించిన ఆ సంఘములో ఉన్నావా? చల్లగా ఉన్నావా? వెచ్చగా ఉన్నావా? నిరోసితులు ఉంటే ఇదిగో బిలాం ఏమైపోయాడు. కాబట్టి దేవుడు కొద్ది మాటలు దీవిస్తుంది కాక. తర్వాత చెప్పుకుందాం. ప్రార్థన. కృప కని కదమగల మా పళ్ళలో కప్పుతండి మీకు అన్నారు. నీ లేఖని ప్రభా నాతో మాతో మాట్లాడిన దేవా, ఇదిగో తండ్రి ఆ లవోదియ సంఘముతో మాట్లాడిన దేవా, ఆ లవోదియ సంఘం ప్రభా చాలా స్థితివంతమైనది ప్రభా. ఓ ప్రభా, ఆ యొక్క నది మీద కట్టబడింది ప్రభా. లెక్కస్ అన్నది తీరాన తండ్రి ఆర్బర్లు ప్రభా, అనేక జనసాంద్రత ఉన్నారు ప్రభా, అనేక వృత్తుల వారు ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి ఆ యొక్క రోమ సామ్రాజ్యం తండ్రి రస్త మార్గం కూడా ఉంది ప్రభా, వ్యాపార కేంద్రం ఉంది ప్రభా. అయితే ఈ లోకం ప్రభా నీ వ్యాపారం చేయట్లేదు. అలనాడు ప్రభా యోనాను ఎప్పుడైతే సముద్రం వేయకముందు, యోనా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, నీ వ్యాపారం ఏమిటి అన్నప్పుడు తన వ్యాపారం చెప్పాడు. మన వ్యాపారం లేనిది ఈ లోకేశ్వర వ్యాపారమా, ఆత్మమైన వ్యాపారమా? ఆలోచన చేయండి ఒక్కసారి. బిలాము వ్యాపారం చేయడం అనుకున్నారేమో, కానీ ప్రభా ఇదిగో బలాము తండ్రి బిలాము అయితే ఆ వెండి బంగాళాలు ఏమైనాయి? తీసుకెళ్ళిపోయాడా? ఒక్కసారి యోచించండి ప్రభా. నీ సన్నిధిలో జ్ఞాపకం తండ్రి మా స్థితిని మార్చుకోవటానికి ఉద్దేశం తండ్రి నీ వింటున్నామే కానీ ప్రభా ఆ వాక్యము మా అంతరంగంలోనికి వెళ్ళి ప్రభా సర్వస్థాన్ని ప్రభా శుద్ధి చేసే సాయం తండ్రి. ఒక ఇంజక్షన్ వేస్తే ప్రభా ఏ రీతిగా ప్రభా సర్వస్వంలోకి తండ్రి వేడి పుట్టించి జ్వరం తగ్గిస్తుందో ప్రభా మాకు తెలుసు. కానీ అయితే నీ వాక్యము ప్రతి నరనారలో ప్రభా శ్రవించి ప్రభా వాక్యం జీవన సాందేశం తండ్రి ఇప్పుడు కుటుంబంతో మాట్లాడిన దేవానికి ప్రభా ఏదండి లవోదియ సంఘము ప్రభా ఎంతగానో చెప్పిన తండ్రి. అందుకని తండ్రి ఆ యొక్క ఎఫప్రా ఎంత ప్రార్థన శక్తి కలిగి ప్రభా పని మనిషిగా ఉండి ప్రభా అనేకం తండ్రి సంపూర్ణుడుగా స్థిరులుగా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండాలని ఆశ కలిగి ప్రభా తండ్రి ఎంతగా నడిపించాడు ప్రభా. కాబట్టి అలాంటి సంగమగా ఉండాలని కోరుచున్నాం ప్రభా. బంధన కార్యం నడిపించి సాయం చేసి మహిమా ఘనత పొందమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.